అందరికీ శుభోదయం. ఈరోజు షిరిడీ సాయినాథ చరిత్రలోని కొన్ని అంశాలు మనం చదువుకుందాం. యువతే ఏ దేశానికైనా జాతికైనా భవిష్యత్తు. అటువంటి యువత సన్మార్గంలో ఉంటే ఆ జాతి దేశం ఉచ్చస్థితిలో ఉంటాయి. ప్రస్తుతము మనం యువతరము ఆధునిక పోకడలతోనూ ధన సంపాదనలోనూ మునిగి తేలుతున్నారు. విలాసాలకు అలవాటు పడి దైవాన్ని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. దీనికి తోడు నేటి పరిస్థితులు చాలా వరకు యువతరాన్ని పెడదారి పట్టించేవిగా ఉన్నాయి. ఎన్నో ప్రలోభాలు, మరెన్నో ఆకర్షణలు, వ్యాపార దృక్పథంతో యువతరాన్ని నైతికంగా దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనివల్ల జాతికి, సమాజానికి జరిగే నష్టాన్ని స్వార్థపరులు పట్టించుకోవటం లేదు. యవ్వనంలోనే ఎవరికైనా మంచి వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. దీనికోసం ఆధ్యాత్మిక భావన యవ్వన దశలోనే అలవడాలి. ఆధ్యాత్మికత అంటే భౌతిక ప్రపంచాన్ని, భోగభాగ్యాలను వదలమని కాదు. ఆచరణ సాధ్యమైన సాయినాథుని తత్వాన్ని పాటిస్తే చాలు. బాబా కఠినమైన నియమాలను పాటించమనలేదు. ప్రపంచంలోని మానవ జాతి అంతటికీ వర్తించే శాశ్వత సూత్రాలు చెప్పారు. సత్యాన్నే పలకటం, దొంగతనం చేయకుండా ఉండటం, వాదనలకు పోకుండుట, అన్ని ప్రాణులపై దయ, పరులకు నిందించకుండుట, చేసే పనిలో శ్రద్ధ, పని పూర్తి అయ్యే వరకు ఓర్పు మొదలైనవి మతంతో ప్రమేయం లేకుండా మనుష్యులందరికీ వర్తించేవి. అవి పాటిస్తే లౌకిక ప్రపంచంలో విజయం లభిస్తుంది. నిజానికి ఆధ్యాత్మిక ప్రగతికి కావలసినవి కూడా ఇవే. అందుకే నేటి యువతరానికి కావలసినది సాయి స్ఫూర్తి. బాబా ఏనాడైనా అందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు మొదట నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో పొయ్యి పెట్టి వంట చేసేవారు. వారి వద్ద 2 వంటపాత్రలు ఉండేవి. ఒకటి 100 మందికి సరిపోయేది, రెండవది 50 మందికి సరిపోయేది. బాబా ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులో వేసేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి వంటలో వేసేవారు. పదార్థాలు రుచిగా ఉండటానికి ఎంత శ్రమ తీసుకునేవలనో అంత శ్రమ తీసుకునేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అన్నము సరిగా ఉడికిందో లేదోనని పరీక్షించటానికి బాబా తన చేతిని నిర్భయముగా మరుగుతున్న పాత్రలో పెట్టి కలుపుతుండేవారు. వారి ముఖమునందు భయం కానీ, చేయి కాలిన బాధ కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగిలిన దానిని బీదవారికి సంతృప్తిగా పెట్టేవారు. బాబా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనం చేసేవారు. నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులు. ఆనాడు బాబా చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మరలా స్మరించుకొని మనము కూడా అన్నదానం చేస్తూ ధన్యులమవుదాము. గాలిపటం చూపుతుంది విజయపదం. అంటే ఒక పని సఫలం కావటానికి దైవానుగ్రహం, వ్యక్తుల సమిష్టి కృషి అవసరం అవుతుంది. ఆకాశంలో ఎత్తుగా గాలిపటం ఎగురుతోంది. ఆ పటం అలా ఎగరటానికి కారణం ఏమిటి అనే ప్రశ్న వేయగానే నేనే కారణం, గాలిపటాన్ని ఎగరవేసింది నేనే అంటాడు గాలిపటం ఎగరవేస్తున్న బాలుడు. గాలి ఊరుకుంటుందా? వెంటనే అందుకుంటుంది. నేనే అంటూ నేను వాలుగా వీలుగా వీచి గాలిపటాన్ని ఎగరవేస్తున్నా అంటుంది. వెంటనే బాలుని చేతిలోని దారము గరగరలాడుతుంది. నేను తెగిపోతే గాలిపటం ఏం చేస్తుంది? పటం ఎలా ఎగురుతుంది? నేనే కదా గాలిపటం ఎగరటానికి కారణం అని అహంతో ఎదురు ప్రశ్న వేస్తుంది. వెంటనే ముద్దుగా గాలిపటం చివర ఊగిసలాడే చిన్ని తోక మూతి ముడుచుకుంటుంది. మీరెందరుంటే ఏమి లాభము? నేనే పటాన్ని తిరగబడిపోకుండా నిలకడగా ఎగిరేలా చేస్తున్నా అంటుంది. నిజమే, గాలిపటం ఎగరటానికి గాలి అవసరమే, తోక కావలసిందే, పట్టి ఎగరవేసే చేయి ముఖ్యమే. ఒక విజయానికి అందరూ కలిసి పనిచేయాలి.
5 వేళ్ళు కలిసి బిగిస్తే అదే బలమైన పిడికిలి అవుతుంది. ఐకమత్యంతో కూడిన కృషి వల్ల ఎంతటి క్లిష్టమైన పనిలోనైనా విజయం సాధించవచ్చు. ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. మనమంతా మన బాధ్యతలను తెలుసుకుని చేస్తున్న పని సమన్వయంతో, ఐకమత్యంతో, చిత్తశుద్ధితో చేయాలి. ఎగిరే గాలిపటానికి దారం ఆధారమైనట్లే మన కృషికి బాబా ప్రేమే ఆధారమై విజయాన్నిస్తుంది. ఇది మనకి బాబా ఇచ్చే సందేశము. సర్వేజన సుఖినో భవంతు.